మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ ని బ్రీఫ్ గా చూద్దాం. బాలీవుడ్ మీద దండెత్తేందుకు కార్తికేయ 2 టీం రెడీ అయింది. ఆగస్టుకి వాయిదా అనుకున్న టీం లేదని ఈ నెలలోనే సినిమాను విడుదల చేయబోతుంది. ఈ నెల 29th కార్తికేయ 2 రాబోతోంది. శంకర్ డైరెక్షన్ లో రామ్ చరణ్ చేస్తున్న మూవీ డిసెంబర్ లో పూర్తవుతుందట. అదే నెలలో భారతీయుడు 2 పెండింగ్ షూటింగ్ మొదలవుతుందని తెలుస్తోంది. మేలో భారతీయుడు 2 విడుదల ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. వెంకటేష్ తో శ్రీకాంత్ అడ్డాల సినిమా సెట్స్ పైకి వెళ్లబోతుందట. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టంటూ బ్రదర్స్ సెంటిమెంట్ చూపించిన శ్రీకాంత్ అడ్డాల ఇప్పుడు ఫాదర్ సెంటిమెంట్ చూపిస్తాడట. తప్పిపోయిన కూతురుని వెతికే తండ్రిగా వెంకి కనిపిస్తాడట. మాస్ మహారాజా రవితేజ మెగాస్టార్ చిరంజీవి మూవీలో తమ్ముడి పాత్ర వేస్తున్నాడు. అయితే సుమలత పెంపుడి కొడుకుగా రవితేజ కనిపిస్తాడని, సుమలత తన పెంపుడు తల్లిగా కనిపిస్తుందని ప్రచారం జరుగుతోంది. అయితే చిరు రవితేజ మాత్రం బ్లడ్ బ్రదర్స్ గానే కనిపిస్తారని కూడా తెలుస్తోంది. డీజే టిల్లు సీక్వెల్ కి సమస్య వచ్చిందట. క్రియేటివ్ డిఫరెన్సెస్ తో డైరెక్టర్ విమల్ ప్రాజెక్టు నుంచి తప్పుకున్నాడంటున్నారు. దీంతో సిద్ధునే సినిమాను తెరకెక్కిస్తాడని ప్రచారం జరుగుతోంది. విజయ్ దేవరకొండ లైగర్ ట్రైలర్ రిలీజ్ కాబోతుంది. ఈ నెల 21న ఈ మూవీ ట్రైలర్ ని 2 నగరాల్లో విడుదల చేయబోతున్నారు. అంతేకాదు ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ని 9 నగరాల్లో ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. కోల్విడ్ స్టార్ డైరెక్టర్ మణిరత్నం కి కరోనా సోకింది. ప్రెజెంట్ హాస్పిటలైజ్ అయ్యారు ఈ దర్శకుడు. పొన్నియిన్ సెల్వన్ పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తయ్యే టైంలో మణిరత్నం కి కరోనా సోకడంతో ఆ పనులకు బ్రేక్ ఇచ్చి ట్రీట్మెంట్ తీసుకున్నాడు ఈ దర్శకుడు. దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాగూర్ జంటగా అశ్విని దత్ నిర్మిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం సీతారామం. హను రాఘవపూడి దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. విశాల్ చంద్రశేఖర్ అందిస్తున్న ఈ చిత్రంలోనే 3rd సింగిల్ కానున్న కళ్యాణం పాటను విడుదల చేశారు. హన్సిక మెత్వానీ టైటిల్ రోల్లో, హీరో శంభు ప్రధాన పాత్రలో, మాలిక్ స్ట్రీమ్స్ కార్పొరేషన్, ఎక్స్ట్రా ఎంటర్టైన్మెంట్ బ్యానర్స్ పై యుఆర్ జమీల్ దర్శకత్వంలో మదియళగన్ నిర్మించిన మిస్టర్ థ్రిల్లర్ మహా చిత్రాన్ని జూలై 22న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నట్టు నిర్మాతలు ప్రకటించారు. సునీల్ అనసూయ ప్రధాన పాత్రల్లో రూపొందుతోన్న ఫిక్షన్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రం దర్జా. సలీం మాలిక్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని శివశంకర్ నిర్మిస్తున్నారు. చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా జూలై 22న విడుదలకు సిద్ధమైంది. కాగా హైదరాబాద్ లో ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ ని నిర్వహించారు. ఇంద్రసేన హీరోగా రూపొందుతున్న పాన్ ఇండియా ఫిల్మ్ శాసనసభ చిత్ర మోషన్ పోస్టర్ ని దర్శకుడు సురేందర్ రెడ్డి విడుదల చేశారు. ఐశ్వర్యరాజ్ హీరోయిన్ గా, డాక్టర్ రాజేంద్ర ప్రసాద్, పోనియా అగర్వాల్, హెబా పటేల్, పృథ్వీరాజ్ కీలక పాత్రలో పొలిటికల్ థ్రిల్లర్ గా శాసనసభను వేణు దర్శకత్వంలో తులసిరామ్ షణ్ముగన్ నిర్మిస్తున్నారు. రామ్ కుమార్ దర్శకత్వంలో బ్రహ్మాచార్య నిర్మిస్తున్న చిత్రం ద్రౌపది. నాకు కూడా 5గురే అనేది ట్యాగ్ లైన్. షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ చిత్ర ఫస్ట్ లుక్ ట్రైలర్ ని మేకర్స్ విడుదల చేశారు.